హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఎంపౌ వాళ్ళకి సంబంధించిన ఫోల్డబుల్ బ్లూటూత్ హెడ్సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని అన్బాక్స్ చేద్దాం. సో యాక్చువల్లీ దీనికి సంబంధించిన కాస్ట్ చూసుకున్నట్టయితే 4000 ఉంటుంది. నా దగ్గర ఇంకోటి కూడా ఉంది, అది 10,000. ఇంతకుముందు నేను బ్లూటూత్కి సంబంధించి అన్బాక్సింగ్ చేశాను, కాకపోతే 10,000 ఉండే. కాకపోతే ఇది ఏంటంటే మీకు 4000లో దొరుకుతుంది. ఓకే, సో మరి ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన సౌండ్ క్లారిటీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఈ బాక్స్కి ఇటువైపు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు హై అని ఉంది, తర్వాత వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ అని ఉంది, తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ అని ఉంది, బ్యాటరీ డిస్ప్లే అని ఉంది. నెక్స్ట్ బాక్స్ ఇంకొక వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ రేంజ్ రాసింది ఎంత అంటే 33 ఫీట్స్ అని ఉంది, అంటే 10 మీటర్స్ అని రాసింది. టాక్ టైం వచ్చేసి 15 hours to 20 hours వస్తాయని చెప్తున్నారు. మ్యూజిక్ ప్లే టైం కూడా అంతే ఉంది, 15 hours to 20 hours అని ఉంది. తర్వాత వచ్చేసి ఛార్జింగ్ టైం వచ్చేసి 4 hours టైం పట్టుద్ది అని చెప్తున్నారు. ఛార్జింగ్ వోల్టేజ్ వచ్చేసి 5 watts 1 ampere అని ఉంది. ఓకే, సో దీనికి సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడినట్టయితే 420 mAh బ్యాటరీ ఉంది. సో మరి ఒకసారి దీన్ని ఫటాఫట్ ఏం చేద్దామంటే ఒకసారి అన్బాక్స్ చేద్దాం. యాక్చువల్లీ బాక్స్ అంతా మీకు ఇక్కడ పాత కనిపించవచ్చు, అండ్ నేను ఆర్డర్ చేసినప్పుడు నాకు ఇలానే వచ్చింది ఇది. ఓకే, సో దీన్ని నేను ఇలా ఓపెన్ చేసినప్పుడు చూడండి, యాక్చువల్లీ నేను దీని మీద పైన ఉన్న ఒక కవర్ మాత్రమే రిమూవ్ చేశాను. సో బాక్స్కి సంబంధించి ప్యాకేజింగ్ అయితే అంత బాగా ఏం లేదని చెప్పేసుకోవచ్చు. సో చూడండి, దీనిలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఈ ఓపెన్ చేసిన వెంటనే పైన మనకు చూడండి ఇది టైప్ సి పోర్ట్ అనుకుంటా. ఓకే, సో టైప్ సి పోర్ట్ సంబంధించి ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒకటి యూజర్ మాన్యువల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది ఒకటి యూజర్ మాన్యువల్, దీన్ని కూడా పక్కకు ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ హెడ్ ఫోన్స్ని దీనిలో నుంచి రిమూవ్ చేద్దాం. అంతేకాకుండా దీనిలో ఒకటి మనకి ఇంపార్టెంట్ రిమైండర్ అని చెప్పేసి ఇది ఒకటి ఏదో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే మంచి విషయం, దీనిలో ఒకటి మనకు ఇంకొకటి బ్యాగ్ ఇచ్చారు. అంటే మనం ఈ బ్యాగ్లో క్యారీ చేసుకోవడానికి ఈ మన బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఈ బ్యాగ్ కూడా ఇచ్చారు. సో చూద్దాం మరి దీని క్వాలిటీ అంటే ఓకే పర్లేదు, నార్మల్గా ఉంది. ఓకే, సో మనం దీన్ని పక్కకు ఉంచేసినట్టయితే చూడండి, మన ఈ కవర్ని దీనిలో నుంచి రిమూవ్ చేసేసినట్టయితే చూడండి, మనకు ఇక్కడ ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ చూడండి, ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎంపో అని రాసేసి ఉంది. ఓకే, సో ఇదేం బటన్ ఏం కాదు. నెక్స్ట్ ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ కూడా మనకి ఎంపోకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్, నెక్స్ట్ బటన్ అంటే మనకు ప్రీవియస్ నెక్స్ట్ కోసం ఉంది. తర్వాత వచ్చేసి కాల్ అటెండ్ చేయడానికి కూడా ఇక్కడ బటన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ దీన్ని కుషనింగ్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇది చాలా కంఫర్ట్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో మనకు ఓకే చెవులకు అయితే నొప్పి పెట్టని విధంగా ఉంది. అంతేకాకుండా దీని లోపల వైపు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు లెఫ్ట్ అని రాసేస్తుంది. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్టయితే ఆర్ అని మెన్షన్ చేయబడి ఉంది, అంటే మనం ఎట్ సైడ్ ఇది అటు సైడ్ పెట్టుకోవడానికి బాగుంది ఇది. అంతేకాకుండా చూడండి, ఇది మనకు ఫోల్డ్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అంటే మనం ఎక్కడైనా క్యారీ చేయడానికి బాగుంటుంది, ఇది ఇలా ఫోల్డ్ అవుతూ ఉంటే మనం ఎటైనా తీసుకెళ్ళడానికి చాలా బాగుండే విధంగా దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ పై వైపు కుషనింగ్ చూసుకున్నా కూడా చాలా బాగుంది ఇది. ఓకే, సో మరి ఏం చేద్దామంటే ఒక్కసారి దీన్ని మనము బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసేసుకొని అసలు ఇది ఎలా వస్తుంది అనేది చూద్దాం. దానికంటే ముందు అసలు దీన్ని ఎలా ఆన్ చేయాలి అంటే మనం ఈ బటన్ ప్రెస్ చేసి ఉంచుదాం. ఓకే, సో ప్రెస్ చేసి వచ్చి చూడండి, ఇక్కడ మనకు పవర్ ఆన్ అని వచ్చేసింది. సో దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి కింది వైపు పోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు చూడండి టైప్ సి పోర్ట్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఛార్జ్ చేసుకోవడానికి ఇది ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, దీంతో పాటే మనకు ఇది కూడా ఇచ్చేసారు. ఏంటి అంటే మనకు వైర్లెస్గా కాకుండా మనం డైరెక్ట్ ఫోన్ తోటి కనెక్ట్ చేసుకోవడానికి రెండు వైపులా 3.5 mm జాక్ ఉండే విధంగా ఇది ఇచ్చేసారు. ఓకే, సో మరి దీన్ని ఎక్కడ కనెక్ట్ చేస్తారు అని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హోల్ ఉంది. ఓకే, సో ఈ హోల్లో దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసేసి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకు మొబైల్కి కనెక్ట్ చేసేస్తారు. ఓకే, కనెక్ట్ చేసుకొని ఇలా కూడా మనం వినొచ్చు. ఓకే, సో మరి దీన్ని నేను రిమూవ్ చేసేసి ఒకసారి సెటప్ చేస్తాను. సో చూడండి, నేను బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంపో అని వచ్చేసింది. దీన్ని నేను ఏం చేస్తానంటే ట్యాప్ చేస్తాను. ఓకే, సో ట్యాప్ చేసిన తర్వాత ఇదేంటి అంటే మనకు కనెక్ట్ అయిపోయింది, పేర్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి అంటే సాంగ్స్ని వినొచ్చు. ఇక్కడ చూడండి కనెక్టెడ్ ఫర్ ఫోన్ అని చెప్పేసి వచ్చేసింది. అయితే ఇది ఏంటి అంటే ఛార్జింగ్ లేకుండా ఇంతకుముందు, అందుకోసమే నాకు కొంచెం టైం పట్టింది దీన్ని సెటప్ చేయడానికి. అంతేకాకుండా మనం ఈ హెడ్ ఫోన్స్లో వాల్యూమ్ అప్ చేసుకోవడానికి, డౌన్ చేసుకోవడానికి, ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడానికి, నెక్స్ట్ సాంగ్ వెళ్ళడానికి, సాంగ్స్ని అటెండ్ చేయడానికి బటన్ ఇచ్చి సో ఇందాక విన్నారు కదా ఫ్రెండ్స్, నేను ఏంటంటే మీకు రాయల్టీ ఫ్రీ సాంగ్ వినిపించాను. కాకపోతే దీని ద్వారా నేను మ్యూజిక్ విన్నాను, చాలా బాగా వస్తుంది. సో అద్భుతంగా వినిపిస్తుంది. సో మీరు ఇలా చెవులకు పెట్టుకున్నట్టయితే మనకేంటి అంటే చాలా చెవులకు చాలా కంఫర్ట్గా సెట్ అయిపోద్ది. సో కొంతమంది చెవులు పెద్దగా ఉన్నప్పుడు మాత్రం పట్టవని అనుకుంటాను, చిన్న చెవులు ఉన్న వాళ్ళకి పట్టుద్దని అనుకుంటాను. కాకపోతే సౌండ్ మాత్రం మీకు చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఆ సాంగ్లో ఉండే ప్రతి ఒక్క చిన్న శబ్దం అనేది మీకు చాలా బాగా వినిపిస్తుంది. బేసే కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. సో మొత్తానికి ఇది ఎంపౌకి సంబంధించిన
అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో 4000 బడ్జెట్లో దీని ప్రైస్కి చాలా జస్టిఫై చేస్తుంది. ప్లస్ అంతేకాకుండా మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. మనకు దీనికి సంబంధించిన ఛార్జింగ్ టైం అయినా కానివ్వండి బాగుంది. ప్లస్ ఏంటి అంటే మనం దీంతో వాయిస్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. అంటే మన కాల్స్ వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని తీసి మళ్ళీ మనం మొబైల్లోకి వెళ్ళేసి అదంతా వేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ మనకు దీనిలో మైక్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ మనం కాల్స్ కూడా అటెండ్ చేసుకోవచ్చు. ఆ కాల్స్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగా అద్భుతంగా వినిపిస్తుంది. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో దొరుకుతుంది. 4000 దీనికి సంబంధించిన ప్రైస్ అనేది ఉంటుంది.